టాలీవుడ్ యాక్టర్ ఫిష్ వెంకట్ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? ఆపరేషన్కి అయ్యే ఖర్చెంత? ప్రభాస్ అందిస్తానన్న డబ్బులెంత? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ యాక్టర్ ఫిష్ వెంకట్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుంది. కొద్ది రోజులుగా ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం బోడుప్పల్లోని ఆర్పిఎం హాస్పిటల్లోని వెంకట్ ఉన్నారు. ప్రస్తుతం పూర్తిగా మాట్లాడలేని స్థితిలో ఆయన ఉన్నారట. అండ్ ఈ క్రమంలోనే ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి మీడియాతో మాట్లాడింది. చాలా ఏళ్ల క్రితమే తన తండ్రి 2 కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని స్రవంతి చెప్పింది. సుమారు 4 ఏళ్ల నుంచి డయాలసిస్ ద్వారా తన తండ్రి ప్రాణాలను కాపాడుకుంటూ వస్తున్నట్లు కూడా ఆమె తెలిపింది. అయితే ఇప్పుడు పరిస్థితి చాలా క్లిష్టంగా మారిందని, ఆపరేషన్ చేసి కనీసం ఒక కిడ్నీ అయినా మార్చాల్సిన పరిస్థితి వచ్చిందని స్రవంతి చెప్పుకొచ్చింది. అందుకు దాదాపు 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని, దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమె కోరింది. అయితే తన తండ్రి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించడం వల్ల ఆందోళనగా ఉందని, ఆపరేషన్ కోసం కావలసినటువంటి డబ్బు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతి కన్నీరు మున్నీరయ్యారు. అయితే దీనస్థితిలో ఉన్నటువంటి తమను ఆదుకోవాలంటూ ఆమె కోరింది. లేటెస్ట్గా ఆమె మీడియాతో మాట్లాడితే ఇండస్ట్రీ నుంచి ఎవరైనా కాల్ చేస్తారని అడిగినప్పుడు ఆమె మరోసారి మాట్లాడుతూ హీరో ప్రభాస్ టీం నుంచి కాల్ వచ్చినట్లు తెలిపింది. ప్రభాస్ అసిస్టెంట్ కాల్ చేసి కిడ్నీ ఇచ్చే డోనర్ ఉంటే ఏర్పాట్లు చేసుకోండి, ఆపరేషన్కి అయ్యేటువంటి ఖర్చు మొత్తం అంటే దానికి కావాల్సినటువంటి డబ్బు మొత్తం కూడా ప్రభాస్ ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారని కూడా ఆమె మీడియాతో తెలిపింది. అయితే తన తండ్రి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యే డోనర్స్ ఎవరైనా ఉన్నారేమోనని ఎదురు చూస్తున్నట్లు కూడా ఆమె చెప్పుకొచ్చింది. నా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడంతో డాక్టర్స్ కుదరన్నారని చెప్పింది. అండ్ దాని తర్వాత నా తమ్ముడి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిందని, కానీ తమ్ముడికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి దాంతో డాక్టర్స్ కూడా వద్దన్నారని కూడా చెప్పింది. దాతలు ఎవరైనా ఉన్నారేమోనని పలు డోనర్ సంస్థలను కూడా సంప్రదిస్తున్నామని కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఫిష్ వెంకట్ అయితే చాలా సినిమాల్లో నటించారు. ఆది కావచ్చు, గబ్బర్ సింగ్ కావచ్చు, నాయక్, బన్నీ, దిల్, అథారిటీ దారేది, అండ్ దాని తర్వాత లేటెస్ట్గా వచ్చినటువంటి డీజే టిల్లు, అండ్ అప్పట్లో రెడీ అండ్ కింగ్, ఇట్లాంటి సినిమాలు అన్నింటిలో కూడా ఆయన నటించి మెప్పించారు. కానీ ఇక్కడ అనూహ్యమైనటువంటి విషయం ఇంకేంటంటే ప్రభాస్తో మాత్రం ఫిష్ వెంకట్ పెద్దగా నటించింది అయితే లేదు. కానీ ఆ విషయం తెలిసిన వెంటనే ప్రభాస్ రియాక్ట్ అవ్వడంతో ప్రభాస్ పెద్ద మనసు మరోసారి చాటుకున్నారని కూడా అందరూ అంటున్నారు. అండ్ దాంతోపాటే ప్రభాస్ అంటే గతంలో ఇదనే కాదు, ఈవెన్ ఎవరికి కష్టం వచ్చినా కానీ తాను సైతం ముందున్నాడు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఫిష్ వెంకట్ ఆల్రెడీ హాస్పిటల్లో మాట్లాడిన మాటలు మీడియా ద్వారా అంటే ప్రభాస్ టీం ఎవరైతే పిఆర్ టీం కానీ లేకపోతే ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర తీసుకెళ్లడం, లేకపోతే లైవ్లో ఆయన చూడడం అంటే వీడియో చూడడం ద్వారా వెంటనే ఆయనతో పెద్ద యాక్ట్ చేసినటువంటి సినిమాలు కూడా పెద్దగా లేవు. ఆయనతో ఉన్నటువంటి ర్యాపో కూడా చాలా తక్కువ. అండ్ ఆపరేషన్కి అయ్యే ఖర్చు కూడా ఒక 20,000, 30,000 లేదంటే 5 లక్షలు 10 లక్షలు కూడా కాదు, దాదాపు 50 లక్షల వరకు అంటే ఆపరేషన్కి అయ్యే ఖర్చు. అండ్ దాని తర్వాత కంప్లీట్గా డోనర్ కూడా ఎవరైనా దొరికితే చూస్తున్నాం. బట్ డోనర్ అనేది వాళ్ళ చేతిలో ఉండదు కాబట్టి డోనర్ ఎవరైనా దొరికితే డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా ప్రభాస్ ఏర్పాటు చేస్తానన్నాడు. ఆయనే దగ్గరుండి ఆపరేషన్ చేయిస్తాడని కూడా వాళ్ళు చెప్పుకొచ్చారట. అయితే ప్రభాస్ పెద్ద మనసు చూసుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం కూడా ప్రభాస్ ఫ్యాన్స్ పాజిటివ్గా కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇది ఇప్పుడే కాదు, గతంలో వయనాడు ఏదైతే వరదలు వచ్చినప్పుడు కూడా అప్పుడు ప్రభాస్ మనది అంటే తెలుగు కాకపోయినా మలయాళంకైనా కానీ కేరళకి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. అండ్ దాని తర్వాత గతంలో వచ్చినటువంటి ఏపీ, తెలంగాణ సంబంధించిన వరదలకు కూడా చెరో 1 కోటి రూపాయలు ఇచ్చారు. అండ్ దాని తర్వాత కోవిడ్ టైంలో కూడా గతంలో కోవిడ్ టైంలో ఉన్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా దాదాపు 4 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటే ఒక 100 స్టూడెంట్స్ కాదు, ఇంకా దాంతో కంప్లీట్గా వాళ్ళందరినీ కూడా చదువుతున్నాడు. ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా కొన్ని ఏదైతే ఉన్నదో వాళ్ళకు కూడా కొన్ని డబ్బులు కూడా ఏర్పాటు చేస్తున్నాడు అని కూడా కొంతమంది అయితే కమెంట్ చేస్తున్నారు. ఈవెన్ ఎప్పుడు ఏదైనా తెలిసినా అంటే ఆయన గతంలో జగపతి బాబు గారు లాంటి వాళ్ళు కూడా కంప్లీట్గా ప్రభాస్ గొప్పతనాన్ని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఎందుకు అనంటే ఆయన నాకేదో లోన్లీగా ఉన్నప్పుడు ఏమైందని ఒక మాట అడిగాడు. అండ్ దానికి చెప్పంగానే వెంటనే రియాక్ట్ అయ్యి నాకు ఆ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేసి నిలబెట్టుకున్నాడు కూడా. అండ్ అంత చిన్న ఏజ్లో అంత మెచ్యూరిటీ, అంత హెల్పింగ్ నేచర్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే అర్థం కాలేదని కూడా ఆయన గతంలో అయితే చాలా సందర్భాల్లో చెప్పాడు. సో మొత్తంగా ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఫిష్ వెంకట్ ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు డబ్బుల సమస్య కాదు, కానీ డోనర్ దొరికితే డెఫినెట్గా ఆ కిడ్నీకి అయ్యే ఆపరేషన్ ఖర్చు మొత్తం కూడా ప్రభాసే భరిస్తాడని కూడా చెప్పడం జరిగిందనమాట. సో చూడాలి, ఇన్ఫ్యాక్ట్ డోనర్ కనుక దొరికితే ఫిష్ వెంకట్ మళ్ళీ రికవరీ అయ్యి మన ముందుకు సినిమాలలో కనిపిస్తడంలో ఎలాంటి డౌట్ లేదు. హోప్లీ అందరం ఫిష్ వెంకట్ త్వరగా కోరుకోవాలనే కోరుకుందాం.